సర్కార్ భూములు దర్జాగా రిజిస్ట్రేషన్, ఇంటి నెంబర్లు కేటాయించి అమ్మకాలు కొనుగోలు, బరి తెగిస్తున్న అక్రమార్కులు, సహకరిస్తున్న సబ్ రిజిస్ట్రార్లు, నిషేధిత జాబితాలో ఉన్న బాజాప్తా రిజిస్ట్రేషన్లు, దందాలో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, లోకల్ లీడర్లు, తెలియక ప్లాట్లు కొని మోసపోతున్న అమాయక ప్రజలు, వ్యవసాయ భూముల తరహాలో వ్యవస్థ తేవాలంటున్న ఎక్స్పర్ట్స్, రాష్ట్రంలో విలువైన ప్రభుత్వ భూములు అక్రమార్కుల చేతుల్లోకి వెళ్తున్నాయి, నకిలీ పత్రాలు సృష్టించి చట్టవిరుద్ధంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్న ముఠాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ అసైన్డ్ సీలింగ్ వర్క్ భూములను ఆక్రమించి వాటిని గజాల్లోకి మార్చి ఇంటి నెంబర్లు కేటాయించి బాజాప్తా అమ్మేస్తున్నారు. ఈ ఆక్రమణలకు రాష్ట్రంలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలే వేదికగా మారుతున్నాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూములకు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ల దగ్గర నుండి మరీ రిజిస్ట్రేషన్లు చేయిస్తుండగా మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్లు తమ వంతు సహకరిస్తున్నారు. వ్యవస్థలో లొసుగులను ఆసరగా చేసుకొని రోజు రోజుకు పెచ్చుమీరుతున్న ఈ దందాలో డాక్యుమెంట్ రైటర్లు, అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, రాజకీయ నాయకులు ప్రధానంగా ఉంటా ఉన్నారు. ఇగో ఈ దందానట సర్కార్ భూములు కబ్జా పెట్టి వాటిని ప్లాట్లు కొట్టి అమ్ముతా ఉన్నారట. మీకు ఒక చిన్నది చెప్పాలి, నేను ఎక్కడ చూసింది చెప్తా ఉన్నా, ఇది నా సొంతం కాదు. ఇప్పుడు సపోజు ఈయనకు 5 ఎకరాల భూమి ఉంది అనుకో, ఈయనకు 5 ఎకరాల భూమి ఉంది సుదర్శన్ గారికి. ఇక ప్లాట్లు కొనాలనుకుంటే వాళ్ళు జరజోడురి అంతే. 5 ఎకరాల భూమి ఉంది, ఇగో ఇది 5 ఎకరాల భూమి. ఓకే, 5 ఎకరాల భూమిలో ఇది గుంటల వైజ్గా అమ్ముతాడు ఆయన. ఇదొక ప్లాట్ చేస్తాడు, ఇదొక ప్లాట్ చేస్తాడు, ఇదొక ప్లాటు, ఇదొకటి చేస్తాడు. ఇగో ఈ మధ్యలో రోడ్ వేస్తాడు. అవును, ఓకే, ఈ మధ్యలో రోడ్డు. మళ్ళా తర్వాత ఇదొక ప్లాట్ చేస్తాడు, ఇదొక ప్లాట్ చేస్తాడు, ఇదొక ప్లాట్ చేస్తాడు, ఇదొక ప్లాట్ చేస్తాడు, తర్వాత ఇదొక ప్లాట్ చేస్తాడు. ఇది రోడ్డు, మళ్ళీ రోడ్డు, ఇక్కడ పార్కు. ఇక్కడ నువ్వేం చేస్తావు, నీ దగ్గరకు వచ్చి ప్లాట్ కొనగానే వచ్చి ఇక్కడ ప్లాట్ కొంటావు. నేను ప్లాట్ కొన్నా అనుకో, ఇది నేను కొన్నా, పైసలు కట్టిన కొన్నా. ఈ ప్లాట్ కొన్నా కానీ రోడ్డు కొనలే కదా, నేను ప్లాట్ కొన్నా కానీ రోడ్డు కొనలే కదా. అప్పుడు ఏం చేస్తానంటే ఈ రోడ్డు జాగా అంతా ఆయన పేరు మీద ఉంటుంది కదా, ఆయన పేరు మీదనే, ఈయన పేరు మీదనే ఉంటుంది. అప్పుడు ఈయన ఏం చేస్తాడంటే, ఈయన కొడుకో మళ్ళీ ఎంటర్ అయ్యి ఏం చేస్తాడంటే ఇవి జడిపేస్తాడు. ఇది జడిపేసి దీన్ని రోడ్డు చేస్తాడు. అంతే, దీన్ని రోడ్డు చేసి ఆయన దాని మీద ఉన్నది ప్లాట్లు చేస్తాడు. ఖతం, అర్థమైందా? అప్పుడు నువ్వు పోయిన ప్లాట్ ఏదంటే నీ ప్లాట్ ఏందా పాత వెంచర్ రోడ్డు మాయి, రోడ్డు నువ్వు ప్లాట్లు చేస్తాడు, అప్పుడు ప్లాట్లను మళ్ళీ రోడ్లు చేస్తాడు. ఇట్లా అమ్ముతాడు అన్నట్టు ఒకేసారి. వట్టిగానే మోసపోతారు జనం. ఈఎంఐ కింద ఓ ప్లాట్ యాడ్ ఉంటుందో తెలియదు. తర్వాత ఈడ 5 ఎకరాలే ఉంటుంది, ఆడు 25 ఎకరాలు అమ్ముతాడు. అమ్ముతాడు అట్లా. 5 ఎకరాలే ఉంటుంది, 25 ఎకరాల భూమి అమ్ముతాడు. ఇక్కడ చూడరాదు, 20 ఎకరాల సీలింగ్ ల్యాండ్ ప్లాట్లుగా అమ్మేసిండ్రు. 476 డాక్యుమెంట్లు రద్దు చేసిన కరీంనగర్ కలెక్టర్ పబేలా. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల నిర్లక్ష్యానికి సామాన్యులు బలి. ఈ గట్కేసర్ కాడ అదొక పెద్ద దందా, అది దేవాలి చెప్తా. రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల నిర్వాహకానికి సామాన్యులు బలి. ఈ భూమి విలువ దాదాపు 100 కోట్లు. ప్రొహిబిటెడ్ లిస్టులో పెడితే నష్టపోయే వాళ్ళం కాదని బాధితుల ఆవేదన. బాధ్యులైన సబ్ రిజిస్ట్రార్లు, రెవెన్యూ ఆఫీసర్లపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తూ ఉన్నాయట. 476 డాక్యుమెంట్లు నకిలీ అట. 20 ఎకరాల సీలింగ్ ల్యాండ్లు ప్లాట్లుగా చేసి అమ్మేసిరట. ఇగో ఇట్లుంది దందా, భూముల దందా మన తాన. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.